హాయ్ అండి, నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. మనం ఇప్పుడు హిందూపూర్ ముదిరెడ్డిపల్లి శీలా ఎల్లయ్య గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇది ఒక 18 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టినారండి. నాకు ఒక 2 సంవత్సరాల క్రితం పరిచయం అయితే పిలిస్తే వచ్చి ఇంటికి చిన్న ఆల్టరేషన్ చేయించినాను. ఈ 2 వరుసల మెట్లకు వచ్చేసి ఉత్తర వాయువ్యంలో మెట్లు ఉన్నాయి. ఒక వరుసకి పైన బాల్కనీ ఉంది, ఇంకో వరుసకి లేదు. ఈ లేని వరుసకు వచ్చేసి నేను సీట్లు వేయించి ఈశాన్యం నిలబడే విధంగా సెట్ చేసినాను. ఈ గేట్ వచ్చేసి పశ్చిమ రోడ్ అండి. ఈ గేట్ వచ్చేసి పశ్చిమ వాయువ్యంలో ఉండింది. అక్కడ ఆ ఉండిన గేట్ని ఇక్కడికి మార్చినాను. అక్కడ ఉంటే పశ్చిమ వాయువ్యం ఉచ్చమని అక్కడ పెట్టించినారు, కానీ అక్కడ గేట్ ఉంటే క్రాస్ నడక వస్తుందండి. పశ్చిమ వాయువ్యం నుంచి తూర్పు ఆగ్నేయపు నడక వస్తుంది అనమాట ఇంట్లోకి వచ్చినప్పుడు. దాన్ని మార్చి ఇంటికి దగ్గరగా గేట్ పెట్టించినాను. ఇప్పుడు పశ్చిమం నుంచి తూర్పు నడక వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా కూడా అంతా ఉచ్చపు నడకే వస్తుంది. దీనికి వచ్చేసి ఈ ఇంటికి టాయిలెట్ వచ్చేసి ఉత్తరంలో మధ్యస్థానం ఉండింది. దీన్ని తీసేయించేసి ఇంటికి తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ పెట్టించేసి మొత్తం అంతా బాల్కనీ వేయించినాను. చూడండి, ఇక్కడ ఒక పిల్లర్ వేసేసి మొత్తం బాల్కనీ వేయించేసి తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ కింది ఇంటికి మొత్తం కవర్ అయ్యే విధంగా షీట్లు అన్నీ వేయించేసినాను. ఇప్పుడు పైనకి పోదాం రండి. మనము పైనీళ్ళు వచ్చేసి ఒక 6 నెలల క్రితము ఇంటిని ప్లాన్ చేసినానండి. ఇల్లు పూర్తి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు పైనకి చేరినారు, కింద 2 మగ్గాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు మెట్లెక్కేసి పైనకి పోతున్నాము. ఇది పడమరలో రోడ్ అండి. ఈ రోడ్డు వచ్చేసి ఉత్తరానికి పోయి పడమరకు పోతుంది. ఇట్లా దక్షిణానికి పోయేసి తూర్పుకి పోతుంది, పడమరకి పోతుందండి. అంటే మొత్తం ఇంటికి ఉచ్చపు నడకలే వస్తాయి. ఇది రీసెంట్గా ప్లాన్ చేసినామండి ఇల్లు ఇది. ఇప్పుడు మనము ఉత్తర ద్వారం నుంచి లోపలికి పోతున్నాము. హాల్లోకి ఇది ద్వారం ఓపెన్ చేయించినాను. ఇది ఇంటి లోపలి కొలత వచ్చేసి తూర్పు పడమర 36 ఇంచులు, ఉత్తర దక్షిణం వచ్చేసి 11 అడుగులు అండి. ఇది 399 చదరపు అడుగులకి గజానికి సెట్ చేసినాను. ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ కొలత 9-11 సైజ్ అండి. ఇది 9-11తో ఒక బెడ్రూము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇది 7-6 సైజుతో చిల్డ్రన్స్ బెడ్రూము. 7-8 సైజు అండి. ఇది బెడ్రూము 7-8 సైజు. ఇది హాల్ వచ్చి 11-11. అది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 9-11. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 7-8. ఇది 11-11 హాలు. కిచెన్ వచ్చేసి 7-6 అండి. ఇది 7-6తో మనకి ఏమేమి కావాలా, సింక్ తర్వాత ఇది చూడండి, ఒక స్టవ్, గ్యాస్ పెట్టుకునేందుకు 4 ఇంచుల గ్యాప్ వదిలినాను. ఈ దక్షిణ పక్క రోల్ పెట్టించినాను. మొత్తం అంతా సెల్ఫ్లన్నీ సెట్ చేసినాను. చూడండి, ఇది తూర్పడమర 6, ఉత్తర దక్షిణ 7 ఉండేది. ఇది దీని కొలత, కిచెన్ కొలత ఉండిన దాంట్లో అనుకూలంగా సెట్ చేసినాను మొత్తం అంతా. ఇప్పుడు మనం తూర్పు ద్వారం నుంచి బయటికి పోతున్నాము. తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ మెట్లు వేసినాను. పైనకి పోయేందుకు మిద్ది పైకి. ఈ మెట్లు వచ్చేసి ఇది తక్కువ ఉంది కదా, ఇంటి లోపల కొలత తక్కువ ఉంది కాబట్టి మెట్లు వాకిల్లోకి రాకూడదు అని చెప్పేసి ఆ వాకిల్ నుంచి ఆ పక్కకే ఇచ్చినాను. ఒక 7 అడుగులకి ఒక 7-8 మెట్లు పడినాయి. ఈ ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కి, మళ్ళీ తూర్పు నుంచి పడమరకి ఎక్కి, మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరానికి టాప్ మీదకి ఉచ్చానికి వచ్చే విధంగా సెట్ చేసినాను. ఇప్పుడు మెట్లు, టాయిలెట్ అన్నీ స్క్వేర్ వచ్చే విధంగా ఈ బాల్కనీ మొత్తం అంతా చేసినాను. చూడండి, కింద ఎట్లుంటే పైన అట్లుంది. ఎక్కడ కూడా చిన్న లోపం లేకోకుండా చేసినాను. దీనికి ఇంకా ఏం చేయొచ్చు అంటే, దక్షిణంలో ఖాళీ స్థలం ఉంది, ఉత్తరంలో ఉంది, తూర్పులో 3 అడుగులు ఖాళీ స్థలం ఉంది. మొత్తం అంతా కంపౌండ్ చేసుకోమని చెప్పినాను. బండలు ఉన్నాయి, తీసేసి బండలు వెనక్కి ముందుకు వాలినాయి, తీసేసేసి మొత్తం కంపౌండ్ చేయమని చెప్పినాను. ఇటుకతో గుణాదేసి కట్టుకోమని చెప్పినాను. తొందరలో కట్టుకుంటామన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ.